దత్తాత్రేయుడు అనే పేరులోనే తత్వపరమైనటువంటి రహస్యార్థం ఉంది. సమస్త ప్రాణికోటికి ప్రాణరూపంగా తనకు తానుగా దత్తమైనవాడు కనుక దత్తుడని, అత్రి మహర్షి వరపుత్రుడు గనుక ఆత్రేయుడని, ఈ రెండు పదాల కలయికతోటే స్వామివారికి దత్తాత్రేయుడనే పేరు వచ్చింది. దత్తాత్రేయం బ్రహ్మరంధ్రస్థం అని చెప్పటం చేత దత్తుని స్థానం సహస్రార చక్రం. దీనినే బ్రహ్మరంధ్రం అంటారు. సాధకులకు దత్తమయ్యేటటువంటి శక్తి దత్తరూపంలో ఉన్న పరబ్రహ్మ శక్తేనని వేరుగా చెప్పవలసిన పని లేదు. భిన్నత్వంలోని ఏకత్వ దర్శనం ప్రసాదించటానికే జ్ఞానస్వరూపమైన దత్తాత్రేయుడిగా ఉద్భవించారు. మూడు మూర్తులు మూడు గుణాలు వీరివే. త్రిగుణాత్మకుడు త్రిగుణాతీతుడుగా గురుదేవ దత్తగా ఆ పరబ్రహ్మ అవతరించాడు. దత్తావతారం దశావతారాల కంటే ఎంతో పురాతనమైనది. అన్ని అవతారాలు తనకు నిర్దేశించిన కార్యాన్ని పూర్తి చేసుకుని ఈ లోకం నుండి నిష్క్రమించాయి. కానీ దత్తావతారం మాత్రం నిత్య సత్యావతారంగా విరాజిల్లుతూనే ఉంది. ఇది శిష్ట రక్షణకు దుష్ట శిక్షణ కొరకే కాక ప్రజలకు జ్ఞాన ప్రబోధం చేసి వారిని సన్మార్గులను చేయటానికి వచ్చినటువంటి విలక్షణ అవతారం. ఏ అవతారమూర్తికి లేని గురుదేవ అన్న విశేషణం కేవలం దత్తాత్రేయుల వారికి మాత్రమే ఉంది. అసలు గురుశబ్దం పుట్టింది వీరి నుంచే. అందరికంటే జ్ఞానులైన పెద్దవారిని మనం గురువుగా భావిస్తాం. సమస్త ప్రాణికోటికే కాకుండా సర్వదేవతలకు గురువు దత్తాత్రేయుడు. ప్రతి యుగంలోనూ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంతమంది రాక్షసులు మాత్రమే లోకాలను గడగడలాడించటం, వారిని సంహరించటానికి అమ్మవారు అయ్యవారు ప్రత్యేక అవతారాలు ఎత్తి వారిని సంహరించేవారు. అంతటితో కథ సుఖాంతం అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. అన్ని విధాలా చంపుకు తింటున్న రాక్షసులు మనిషికొక్కడు ఉన్నాడు. ఆ మాటకొస్తే ఒక మనిషి 6 రాక్షసుల మధ్య నలిగి విలవిల్లాడుతున్నాడు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ అరిషడ్వర్గం మనిషికి ఆజన్మ శత్రువైంది. ఇవి కలి ప్రభావం చేత మితిమీరి ప్రవర్తించడం వలన నానాటికి మనిషి స్థితి అధోగతి పాలవుతుంది. మనిషిలోని ఈ విపరీత ప్రవర్తనకు చరమగీతం పాడి మనిషిని మనిషిగా సాధకునిగా మహాజ్ఞానిగా మహాయోగిగా మార్చాలనే సత్సంకల్పంతో ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వం త్రిమూర్తి తత్వ ఏకత్వ రూపిణిగా దత్తాత్రేయుడుగా అవతరించాడు. ఇది యుగాలకు ముందు నుండి యుగాల అనంతరం కూడా కొనసాగుతున్నటువంటి అవతారం. ఏ అవతారానికి లేని ఓ గొప్ప పరమార్థం దత్త అవతారానికి మాత్రమే ఉంది. కొన్ని పురాణాల్లో దత్తావతారం గురించి ప్రస్తావనలున్నాయి. బ్రహ్మదేవుడు తన కుమారుడైన అత్రి మహర్షిని పిలిచి సృష్టి క్రియలో సహాయం చేయమని కోరాడు. అత్రి ఆ శక్తిని సంపాదించటానికి తపస్సు చేయటం, ఆ తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షం అవటం, త్రిమూర్తులు ఒక్కొక్కరిగా మారి తనకు పుత్రునిగా పుట్టాలని అత్రి కోరటం, వారు వరం ఇవ్వటం, అలా దత్తాత్రేయ జననం జరిగిందని బ్రహ్మాండ పురాణం వివరించింది. పురాణాల ప్రస్తావన ఇలా ఉంటే, పురాణాలు పుట్టకముందే దత్త అవతారం ఉంది. దత్తారాధనకు మించింది మరేదీ లేదు అనే వాదము కూడా ఉంది. సొట్ట చేతులతో నిర్వీర్యుడై రాజ్యపాలనకు అసక్తుడై ఉన్న కార్తవీర్యార్జునుడనేటటువంటి రాజు సర్వస్య శరణాగతి భావంతో దత్తుని సేవించాడు. అనఘావ్రతాన్ని ఆచరించాడు. దత్తాత్రేయుని అనుగ్రహంతో అతడే 1000 చేతుల మహాపరాక్రమశాలిగా ప్రఖ్యాతమయ్యాడు. కృతయుగ కాలంలో బ్రహ్మదేవుడు జీవసృష్టి వృద్ధి కోసం అవిద్యను సృష్టిస్తే అది కాస్త బ్రహ్మనే పట్టుకుని పీడించింది. ఫలితంగా బ్రహ్మ వేదాలనే మర్చిపోయాడు. బుద్ధి మందగించింది. సృష్టి ఆగిపోయింది. అలాంటి పరిస్థితిలో బ్రహ్మ విష్ణువు దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించమని, తాను ఆ స్వరూపంతో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్నానని ఆ శ్రీమన్నారాయణుడు చెప్పటంతో బ్రహ్మ అలాగే చేసి దత్తాత్రేయుని అనుగ్రహం పొంది వేదాలను తిరిగి స్మృతిలోనికి తెచ్చుకుని మరలా సృష్టి క్రియను ఆరంభించాడు. బ్రహ్మకు పరమగురువు దత్తాత్రేయుడు. పరశురామునికి కూడా పరమగురువు దత్తాత్రేయుడే. దత్తుని స్వరూప స్వభావాలే ఎంతో గొప్పవి.
దత్తాత్రేయుడు అనగానే 3 ముఖాలు, 6 చేతులు, వెనుక కామధేనువు, ఔదంబర వృక్షం, ముందు 4 కుక్కలు కనిపిస్తాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే 3 శిరస్సులుగా, వీరికి ఆధారమైనటువంటి ప్రజ్ఞానమే దేహంగా, షట్శాస్త్రాలే హస్తాలుగా, అవిద్యను దరిచేరనివ్వని వేదాలే 4 కుక్కలుగా, ధర్మమే గోవుగా, విశ్వశాంతియే ఔదంబర వృక్షంగా, ఆత్మజ్ఞాన ప్రబోధార్థం యోగీశ్వరునిగా అవతరించిన మహాచైతన్యమే దత్తాత్రేయుడు. వీరి స్వరూపంలోని అనంత జ్ఞానం ఉంది. వీరిని దిగంబరుడని కూడా పిలుస్తారు. దిగంబరుడంటే మొండిమలతో ఉన్నవాడని అర్థం కాదు, దిగంతాలనే అంబరాలుగా చేసుకున్నవాడు అని అర్థం. ఈ స్వామిని ఆరాధించాలంటే మంత్రతంత్రాలతో పనిలేదు, నియమనిష్టల ఊసే లేదు. దత్తా దత్తా అని వారి నామాన్ని త్రికరణ శుద్ధిగా జపిస్తే చాలు. సంబరపడిపోయేంత అల్పసంతోషి స్వామి. మరో విలక్షణమైన గుణం కూడా వారిలో ఉంది. తనకు తానుగా భక్తులకు దత్తమవుతాడు, అంటే భక్తుల స్వాధీనంలో ఉంటాడు. వాళ్లను కుమారునిగా సేవిస్తాడు, వాళ్ల కీర్తిని ప్రవర్ధమానం చేస్తాడు. తన మహిమలను చూపటం కంటే తన భక్తుని మహిమలను ప్రదర్శించే విధంగా అనుగ్రహిస్తాడు. భక్తుని కీర్తిని విస్తరింపచేస్తాడు. అందుకే భక్త కీర్తి వివర్ధునిగా ప్రసిద్ధి చెందాడు దత్తాత్రేయుడు. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు అత్రి అనసూయ దంపతులకు జన్మించారు. కాబట్టి మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతిగా భక్తులందరూ జరుపుకుంటారు. దత్తాత్రేయుడు భిన్న భిన్న రూపాల్లో దర్శనమిస్తాడు. అందమైన బాలునిగా, వృద్ధునిగా, అవధూతగా, ఉన్మత్తునిగా, మద్యపానాసక్తునిగా, యోగిగా, సిద్ధునిగా, మురికి బట్టలు ధరించినవాడిగా, శరీరమంతా చితాభస్మం ధరించినవాడిగా, ఒకమారు తాటి చెట్టు కింద కళ్ళు ముంతతో కనిపిస్తూ, మరొకమారు బంగారు మేని ఛాయతోనూ ఆభరణాలు పూలమాలలు ధరించి అలంకార ప్రేణుగా దర్శనమిస్తూ ఉంటారు. ఈ రూపాలన్నీ కూడా భక్తులను, సాధకులను అనుగ్రహించే క్రమంలోనివే. మన దేహంలో వెలుగుతున్న అఖండ ఆత్మజ్యోతి, పంచప్రాణాలు, షట్చక్రాల్లోని శక్తి, సహస్రారంలో నెలకని ఉన్న దివ్యత్వము శ్రీ దత్తాత్రేయుడే. తలిచిన వెంటనే కోర్కెలు తీర్చేటటువంటి స్వామి కాబట్టి దత్తాత్రేయుణ్ణి స్మర్తృగామి అని కూడా పిలుస్తారు.